ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎరకల సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరిందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు డాక్టర్ ఎరకల సాంబశివరావు 16వ డివిజన్లోని ఆయన నివాసం వద్ద వందలాది మందితో కలిసి బడేటి చంటి సమక్షంలో టీడీపీలో చేరారు. సాంబశివరావు సంతోషమ్మ దంపతులకు బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ డాక్టర్ ఎరకల సాంబశివరావు పేదల మనిషిగా కీర్తి సంపాదించుకున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కావటం లేదని, ప్రజలకు ఏ పని చేయలేకపోతున్నానని, ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే టీడీపీలో సాంబశివరావు చేరారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఎరకల సాంబశివరావు మాట్లాడుతూ బడేటి కుటుంబానికి తనకి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఏ విధమైన మేలు జరగడం లేదని, 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల కోసం టీడీపీలో చేరానని అన్నారు. బడేటి చంటి ద్వారా ప్రజలకు సంబంధించి ఏ పనినైనా చేయించగలన నమ్మకం తనకు ఉందని చెప్పారు. వైసీపీ పోయిందని టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీను, పరసా వెంకటరామ్ కుమార్, పిలకల ప్రకాష్, కలపాల రామ్ కుమార్, ఏతకోట శ్రీను, బీజేపీ నాయకులు గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఈరోజు మరి 16వ డివిజన్లో మరి జాయినింగ్ సాంబశివరావు ఒక్కళ్ళే అవుతారు అని అనుకుంటే, సాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి 25 సంవత్సరాల పాటు 55 సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయనతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మరి గత 55 సంవత్సరాల్లో అందరి నోట్లో నాలుగుగా అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి పట్టా కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనదిగా చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సాంబశివరావు ఆయన్ని అభిమానించారు. ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను 3 సార్లు వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అనంటే కనీసం అర్హత ఉన్న వాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి 70 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ 5 సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది. ఈ రోజున ప్రజలకి పని చెయ్యాలి అనంటే తప్పనిసరిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి. ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి. ఏదన్నా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి. నా 55 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అనంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అనడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేయగలిగిన ఉద్దేశంతో 3 కూటములలో చేరడం జరిగింది. మీ అందరి అనుగ్రహం వల్ల, మీ అందరి సహకారంతో, బడేటి బుజ్జి చంటి గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేరడం జరిగింది. ఎన్నోసార్లు ఇలా ఉన్న పరిస్థితి ఎన్నో జరిగింది. చంటి గారికి నాకు ఆపరేషన్ చేర్చుకున్నప్పటికి కూడా నేను పట్టుకోకుండా ఈ పార్టీ గెలిపించాలి, ఈ కూటమిని గెలిపించాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేస్తాను. ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పందాల కార్డు ఇవ్వండి, 35 గారు అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి లంచం లేకుండా నా జీవితాన్ని నేను అందరికీ దారిపోసాను. ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. కూటమి ఆధ్వర్యంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో నాకు ఉన్నటువంటి చొరవ కుటుంబానికి ఉన్నటువంటి నెరవేర్చి వచ్చే చొరవతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ మీ అందరూ కలిసి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటేసి సైకిల్ కేసు 2 ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 కూడా సైకిల్ గుర్తుకేసి అఖండ విజయం అనేది 5 డివిజన్లు 14, 15, 16, 17, 18, 19 6 డివిజన్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకంతో